అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నేను మీ సునీల్. మీరు చూస్తున్నారు సునీల్ నిరుద్యోగి యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోలీసులు చేస్తున్నటువంటి దాడులను మనం ఏ విధంగా చూడాలి ఈరోజు? ఎందుకంటే మరి అధికారులు తప్పు చేస్తున్నారా? ఇటు రాజకీయ నాయకులు తప్పు చేస్తున్నారా? మరి సమాజంలో ఏ విధంగా అర్థం కాకుండా పోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఏంటిదంటే సమాజం అసలు ఎటు పోతుంది, ఎటు తీసుకెళ్తా ఉన్నారు. మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసినట్లయితే ప్రతి రాజకీయ నాయకుని మీద కేసులు బనాయించడం జరుగుతూ ఉన్నది. రాజకీయ నాయకులను జైల్లో పెట్టడం జరుగుతూ ఉంది. సో ఇది దేనికి సంకేతం? సో దయచేసి ఇటువంటి వాటిని మనం ప్రశ్నిస్తే గనక మరి సమాజంలో ఏదో ఒకటువంటి మార్పు అనేది జరుగుతూ ఉంటాయి ఈ రోజుల్లో. ఎందుకంటే రాజకీయ నాయకులను అరెస్ట్ చేయడం వల్ల ప్రభుత్వాలకు ఏం ఒరిగేది లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో లేనటువంటి అనాధికారులు ఈరోజు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక బాల్క సుమన్ అనేటువంటి వ్యక్తి ఈరోజు రాజకీయ నాయకుడిగా లేనటువంటి ఒక వ్యక్తి, ఎమ్మెల్యే కానటువంటి ఒక వ్యక్తి. సో ఆ విధంగా కేసు పెట్టి అతన్ని జైల్లో పెట్టడం, తర్వాత ఆయన హైలైట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వానికి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయాలి. ఆ యొక్క ప్రజలకు మనం ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూడాలి. కానీ ఈరోజు ఏం చూసినా కూడా ఇటు సీఎం కాంచెలు మొదలుకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు డెవలప్మెంట్ను వదిలేసి మరి రాజకీయ నాయకుల మీద ప్రతిఘటించేటువంటి ఉద్బోధం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సో దయచేసి ఇటువంటి మళ్ళా ఉత్పన్నం కాకుండా ఒక మంచి రాజకీయ నాయకులుగా మరి ప్రజలకు సేవ చేసేటువంటి ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని మరి ప్రజలకు సేవ చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రజలు ఎంతో ఆశగా చూస్తూ ఉన్నారు రైతు బంధు కోసం. ఆ యొక్క రైతు బంధు అనేది కాలరాశిల్లు ప్రభుత్వం. అదేవిధంగా రైతు బోనస్ కూడా ఇంతవరకు రాలేని పరిస్థితి. నెక్స్ట్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు జరుగుతున్నటువంటి తరుణంలో మరి రైతులకు అందినటువంటి రైతు బంధు గురించి మీరు మాట్లాడాలి. అదేవిధంగా బోనస్ల గురించి కూడా మీరు ప్రశ్నించాలి. మరి ఈ విధంగా రాజకీయ నాయకుల మీద కేసులు బనాయించడం, వాళ్ళని అరెస్ట్ చేయడం అలాంటివి జరిగితే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో రాదని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టడం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి హైలైట్ అయ్యి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక సీఎం అయ్యిండు. సో అదేవిధంగా మీరు కనుక మళ్ళీ అదే తప్పు చేస్తే నెక్స్ట్ వచ్చేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అని కూడా మనకు క్లియర్ కట్గా తెలిసిపోతా ఉంది. సో దయచేసి మీరు డెవలప్మెంట్ను పక్కన పెట్టకుండా ప్రజల యొక్క కష్టాలను మీరు పసిగట్టి వాళ్ళ యొక్క సమస్యలను తీర్చినట్లయితే ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని వచ్చేసారి కూడా కాంగ్రెస్ పార్టీనే స్వాగతించడం జరుగుతుంది. సో ఆ విధంగా కాకుండా మీరు ప్రజా నాయకుల మీద కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం కాంగ్రెస్ అనేది నెక్స్ట్ వచ్చే 2028లో మరి మళ్ళా గవర్నమెంట్ను ఫామ్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో దయచేసి ప్రభుత్వ అధికారులు మీరు ఆలోచించాలి. ప్రజా నాయకుల మీద కాదు, ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినప్పుడు ఈ యొక్క 5 సంవత్సరాలు మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు సేవ చేస్తే మరో నెక్స్ట్ 5 సంవత్సరాలైనా మిమ్మల్ని ఎమ్మెల్యే కానీ, మంత్రులుగా కానీ, సీఎంగా కానీ ప్రజలు గౌరవిస్తారని నా యొక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.